హాయ్ అండి. ఇవాళ రవ్వ ప్రసాదం ఒబ్బట్లు చూపిస్తాను రండి. రవ్వతో ఉప్మా రవ్వ ప్రసాదం చేసి ఒబ్బట్లు. ఇగో ఒక కప్పుడు మైదా తీసుకున్నాను, సగం కప్పుడు గోధుమ పిండి, ఒక కప్పుడు రవ్వకి ఒక కప్పుడు మైదా, సగం కప్పుడు గోధుమ పిండి. అందులో కొంచెం ఉప్పు వేద్దాం. చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం నెయ్యి వేయాలి, ఒక అర చెంచా నెయ్యి వేయాలి పిండిలో, ఉప్పు నెయ్యి. ఇప్పుడు ఇది శుభ్రంగా కలిపాక చూపిస్తాను. ఇలా మొత్తం కలిపియాలి, ఉప్పు నెయ్యి పిండిలో కలిసిపోవాలి. ఇగో చూడండి, శుభ్రంగా కలిపాక మనం రొట్టెల పిండిలాగే కలుపుకోవాలి. కొంచెం ఒక్క పిసరు మెత్తగా పూరీలు గట్రా చేస్తాయి. ఇగో ఇలాగా కలిపితే ఇలా ఉండలా రావాలి, పట్టుకుంటే చూపిస్తాను. ఇగో ఇలా ఉండొస్తే పిండి బాగా కలిసినట్టు నెయ్యితో. కొంచెం నీళ్లు పోసి కలుపుకుందాం. కలిపాక చూపిస్తాను. ఇగో చూడండి, కలిపాను మెత్తగాను. ఇప్పుడు ఇది కొంతసేపు, ఒక అరగంట సేపు మూత పెట్టేద్దాం, నానుతూ ఉంటుంది ఇది. ఇప్పుడు మూకుడు పెట్టాను కదా, గ్యాస్ వెలిగిస్తాను. మూకుడు వేడవుతున్నది. ఇందులో కొంచెం నెయ్యి వేద్దాం. కొంచెం నెయ్యి. ఇప్పుడు ఏ కప్పుతో పిండి మైదా తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పుడు రవ్వ, ఉప్మా రవ్వ. ఇగో అదే కప్పు, సేమ్ అన్నీ ఈ కప్పు కొలతే ఉంటుంది. బరాబర్గా వస్తుంది ఒబ్బట్లు. కొబ్బరి ఒబ్బట్లు చూసారు, పూర్ణ ఒబ్బట్లు చూసారు, ఇది రవ్వ ఒబ్బట్లు. ఇది వేగాక చూపిస్తాను. చూడండి, ఎర్రగా వేగింది. అదే కప్పుతో కప్పుడు బెల్లం, ఒక కప్పుడు రవ్వ, ఒక కప్పుడు బెల్లం. ఇప్పుడు ఇది బాగా వేద్దాం. దీని జాగాలో నేను నీళ్లు పోసాను, మీరు కావస్తే 3 కప్పులు పాలు పోసి చెయ్యొచ్చు. నేను నీళ్లు పోస్తున్నాను, పాలు పోస్తే మరీ బాగుంటుంది. ఇక 1, 2 కప్పుడు రవ్వకి 3 కప్పులు నీళ్లు పోసేయాలి. ఈ జాగాలో 3 కప్పులు పాలు పోస్తే మరీ చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది నీళ్ళ బదులు. ఇప్పుడు ఇది బాగా కలిపి ఉడికాక చూపిస్తాను. తొందరగా అయిపోతుంది ఇది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇగో యాలకులు నేను తొక్క తీసి వేసేసాను, అది కాస్తే పొడి కొట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కడిగేసి కూడా పెట్టేస్తాను, చూపిస్తాను. దాంట్లో ఈలోపు ఉడుకుతూ ఉంటుంది. నేను వీడియో బంద్ చేయకుండా లైన్గా చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు దగ్గరగా ఉడకాలి, తొందరగా ఉడుకుతుంది కూడాను. తొందరగా చల్లారి గట్టి పడిపోతుంది కూడా. పాలు వేస్తే మరీ బాగుంటుంది, తెల్లగా వస్తుంది కూడా. నేను బెల్లం పొడి వేసాను, మీరు కావస్తే ముక్కలు చెక్కి వేయవచ్చు, లేకపోతే పంచదార వేసుకోవచ్చు. పంచదార ఉంటే, నేను పంచదార వేయలేదు, ముక్క బెల్లం వేయలే. బెల్లం పొడి ఉంటుంది కదా, పొడి వేసాను. చూడండి, ఉడుకుతున్నది, తొందరగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. మెత్తగా దూదిల్లా వస్తాయి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకటి తింటూ 4 తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దగ్గర వచ్చింది కదా, కొంచెంసేపు ఇది ఉడికించాక చల్లారి పెడితే గట్టి పడిపోతుంది. పలచగా అనిపిస్తుంది కదా, తొందరగా గట్టి పడుతుంది. చూడండి, కొంచెం నెయ్యి వేద్దాం. ఇప్పుడు నెయ్యి కరిగించి కూడా ఒబ్బట్లు
కాల్చవచ్చు. ఇప్పుడు దగ్గరగా అయిపోతుంది, కొంచెం చల్లారనిద్దాం. ఒక 15 నిమిషాలు వదిలేస్తే చల్లారిపోతుంది. మొన్న నేను 10 రోజుల కిందట శనగపప్పు బొబ్బట్లు చూపించాను చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడు మీకు ఆ పిండికి ఎన్ని అవుతాయి అన్ని చేసి చూపిస్తా. ఒక 10 ఒబ్బట్లు అవుతాయి. పూర్ణం ఉండలు చేసి 10 ఒబ్బట్లు చూపిస్తాను. ఇగో ఈ పిండి ఉంది. ఇప్పుడు ఎన్ని అవుతాయి అన్ని చూపిస్తాను. చూడండి, శుభ్రంగా కలిపేసి ఉండలు చేసి ఒబ్బట్లు ఒత్తి చూపిస్తాను మీకు. తొందరగా కాలుతుంది ఒబ్బట్టు, ఎక్కువ టైం కూడా పట్టదు. మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకు, లేకపోతే ఇలాగ కాగితం, ప్లాస్టిక్ కాగితం, నూనె కవరు ఏది ఉన్నా దేని మీదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సైజు తీసుకున్నాం. మీరు కాస్త కొంచెం పెద్ద ఉండలు కూడా తీసుకోవచ్చు. ఎంత పలసగా కాస్తే అంత పలసగా ఒత్తవచ్చు. కాస్త చిన్నవి లేకపోతే పెద్దవి పలసగా వస్తుంది కవర్లో. చేసి చూపిస్తాను ఉండండి. దూదిలా ఉంటాయి మాత్రం. కింద కవర్ పెట్టి మీద కవర్ నుంచి ఇలా కూడా చేయొచ్చు, లేకపోతే మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా బాగా వస్తాయి. మైదా కదా సాగుతుంది బాగాను. మీరు కాస్త గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి కరిగించాను, పెనం మీద వేసాను. మీరు కాస్త నూనెతో చేసుకోవచ్చు. పెనం బాగా కాలు ఉన్నది. తొందరగా కాలుతుంది. ఇది మనం ఒత్తడమే ఆలస్యం. పెనం అంతా ఇలా నెయ్యి పట్టించి రొట్టెలు కాల్చినట్టు కాల్చేయడమే. నేను ఈ సైజ్ చేశాను. మీరు కాస్త పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇంకా పలుచగా చేసుకోవచ్చు. కాల్చేగా చూపిస్తాను రండి. చెక్క పొంగుతాయి కూడాను. చూసారు కదా, ఇలా చక్కగా చపాతీల్లో వస్తాయి. మెత్తగా ఉంటాయి కూడాను. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. నెయ్యి వేసి మళ్ళీ తిప్పుదాం. నెయ్యి వేసి కాలుద్దాం. చూసారు కదా ఒబ్బట్లు, ఇలాగే అన్నీ ఒత్తేసుకోవాలి. ఇంత పిసరు కూడా చిరక్కుండా వస్తుంది. చూడండి, మెత్తగా దూదిలా వస్తుంది. చూపిస్తాను మీకు. ఇగో ఇలా. ఇప్పుడు అన్నీ ఇలా కాల్చి చేస్తాను. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇంకొకటి కాల్చి చూపిస్తాను. ఎంత పెద్దదైనా అలా పెనం మీదే మనం చక్కగా చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా అన్నీ కాల్చాను. ఇక చూసారు కదా, చక్కగా చేతిలో ఇలా తిప్పి చూపిస్తాను. దూదిలా వస్తుంది. చూడండి, పిల్లలు ఇలా ఒక్కసారి
రోల్ చేసి తినేస్తారు. చక్కగా చపాతీల్లా వస్తాయి. మెత్తగా ఇగో ఇలా చుట్టేసుకుంది మనం ఒకసారిలో నోట్లో పెట్టేసుకోవచ్చు. అంత దూదిలా ఉంటుంది ఇది. వేడి కంట చల్లారేక తినొచ్చు, మరీ బాగుంటాయి. ఇలాగే ఉంటుంది తిన్నప్పుడు. చూడండి, చూసారు కదా. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.